వెల్కమ్ టు తెలంగాణ రైజింగ్ న్యూస్. హ్యామ్ రోడ్లకు నేడే శ్రీకారం. శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి గారు. నల్గొండ జిల్లా కనగల్ వద్ద పైలాన్ ఆవిష్కరణ. 13,000 కోట్లతో హ్యామ్ రోడ్ల నిర్మాణం. 6,092 కిలోమీటర్ల మేర 441 ప్యాకేజీలుగా పనులు. నల్గొండ జిల్లాలో 83 కోట్లతో తాగునీటి పథకానికి సీఎం రేవంత్ రెడ్డి గారు శంకుస్థాపన. ఎన్జీ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ. రాష్ట్రంలో హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ హ్యామ్ విధానంలో చేపట్టబోయే రోడ్ల పనులకు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ పడింది. 13,000 కోట్లతో ఈ హ్యామ్ రోడ్ల పనులకు శ్రీకారం చుట్టనున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. తెలంగాణ రైజింగ్ లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ ఏటీసీలు ప్రపంచ స్థాయి మానవ వనరులను సిద్ధం చేసే నైపుణ్య కేంద్రాలుగా మారుతున్నాయి. మరి ఏటీసీలో చదివితే ఉద్యోగం గ్యారంటీ. ప్రస్తుత పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా అత్యుత్తమ శిక్షణ అందిస్తుండటంతో బహుళజాతి ఎంఎన్సీ కంపెనీలు ముందుకొస్తున్నాయి. ఆ దిశగా ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఏటీసీ సాధించిన ఘన విజయం రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పాలి. ప్రస్తుతం అక్కడ శిక్షణ పూర్తి చేసుకున్న 100 మంది విద్యార్థుల్లో 99 మంది ప్రముఖ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు సాధించారు. వారిని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా అభినందించారు. ముఖ్యమంత్రి గారి ఆలోచనతో కాలం చెల్లిన కోర్సులు, పాత విధానాలతో నడుస్తున్న ఐటీసీలను సమూలంగా ప్రక్షాళన చేసి మరీ సమకాలీన పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టుగా తగిన కోర్సులు సిద్ధం చేయాలని వారు సూచించడంతో ఈ రోజు విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఏర్పడింది. ఆధునిక యంత్రాలపై శిక్షణ ఇచ్చి ప్రపంచ స్థాయి ఉద్యోగాలకు మన తెలంగాణ యువత పోటీ పడేలా ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. గాజా మాడ హోమంపై మోడీ మౌనమేలా అంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవశ్రీ సోనియా గాంధీ గారు ప్రశ్నించారు. గాజాపై ఇజ్రాయెల్ చేసిన మాడ హోమంపై మోడీ మౌనం, ఎటువంటి చర్యలు తీసుకోకపోవడాన్ని కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు చైర్పర్సన్ సోనియా గాంధీ గారు తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వ తీరు నైతికంగా మాత్రమే తప్పు కాదని, దేశ ప్రయోజనాల పరంగానూ అసలు అర్థమే లేదంటూ వ్యాఖ్యానించారు. పాలస్తీనా, ఇరాన్, పశ్చిమాసియాల్లో తన మిత్ర దేశాలకు ప్రపంచ ప్రజాభిప్రాయానికి భారత్ పూర్తిగా దూరమైందని, అదే సమయంలో పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహించే అవకాశం ఇచ్చిందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవశ్రీ సోనియా గాంధీ గారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడికి ముందు టెల్ అవీవ్ లో ప్రధాని మోడీ పర్యటించడాన్ని అంతు చిక్కని వ్యూహాత్మక నిర్ణయంగా ఒక జాతీయ పత్రికకు రాసిన వ్యాసంలో వారు అభివర్ణించారు. భారత జాతీయతా స్ఫూర్తి ప్రకారం ప్రాణాలు కోల్పోతున్న పాలస్తీనా చిన్నారుల తరపున మన గళం విప్పాలంటూ వారు డిమాండ్ చేశారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఎంఎస్ఎంఈ భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక లాంటిదని పిసిసి చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు స్పష్టం చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం వాటికి మరిన్ని ప్రోత్సాహకాలు అందిస్తుందంటూ పేర్కొన్నారు. ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ ఏఐసిసి ఆధ్వర్యంలో హైదరాబాద్ గన్ ఫౌండరీలోని మీడియా ప్లస్ ఆడిటోరియంలో ప్రపంచ ఎంఎస్ఎంఈ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిసిసి చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడుతూ కొద్ది మంది చేతుల్లోనే దేశ సంపద కేంద్రీకృతం కాకుండా చూడాలంటే ఇలా చిన్న తరహా పరిశ్రమల పారిశ్రామికవేత్తలకు మరిన్ని అవకాశాలు కల్పించాలంటూ సూచించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. విబిజి రామ్జీ చట్టంపై న్యాయ పోరాటం. నిబంధనలు సవరించాలని రాష్ట్ర సర్కార్ డిమాండ్. ఇది హక్కులను కాలరాయటమేనన్న కేబినెట్ సబ్ కమిటీ. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అధ్యక్షతన మంత్రుల భేటీ. అధికారాలని కేంద్రం వద్దే ఉంచుకోవడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం. గ్రామీణ పేదల ఉపాధికి భంగం కలిగించే నిబంధనలు వెంటనే సవరించాలని డిమాండ్. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విబిజి రామ్జీ చట్టం 2025 పై న్యాయ పోరాటానికి రాష్ట్ర ప్రజా ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఉపాధి పనుల మధ్య 60 రోజుల విరామం, తదితర నిబంధనలు సవరించాలని కొన్నాళ్లుగా డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ మంత్రులు, అధికారుల స్థాయిలో ఢిల్లీకి లేఖలు రాస్తున్నా కేంద్రం నుంచి కనీసం స్పందన కరువైంది. అటు రాష్ట్రాలపై 40% భారం మోపుతూ అధికారాలని కేంద్రం వద్ద ఉంచుకోవడాన్ని సైతం రాష్ట్ర ప్రభుత్వం తప్పుపడుతోంది. తాజాగా శనివారం కేబినెట్ సబ్ కమిటీ సమావేశమై సమస్యలపై చర్చించింది. త్వరలో ఢిల్లీలో జరిగే కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో జరిగే సమావేశంలో తెలంగాణ తమ అభ్యంతరాలు తెలపనుంది. అప్పటికి స్పందించుకుంటే ఈ చట్టంలోని ప్రజా వ్యతిరేక నిబంధనలు న్యాయపరంగా, రాజ్యాంగపరంగా అడ్డుకోవాలని ఏకగ్రీవంగా తీర్మానించింది కేబినెట్ సబ్ కమిటీ. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. నేడు పల్స్ పోలియో. రాష్ట్ర వ్యాప్తంగా 41 లక్షల మంది చిన్నారులకు వ్యాక్సిన్. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పల్స్ పోలియో కార్యక్రమం ఈ రోజు ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్దేశించిన బూత్ సెంటర్లో చిన్నారులకు పోలియో వ్యాక్సిన్ వేయనున్నారు. రేపు సోమవారం, ఎల్లుండి మంగళవారం ఇంటింటికి తిరుగుతూ కూడా పోలియో చుక్కలు వేస్తారు. జనాభా రద్దీ ఎక్కువగా ఉండే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో అదనంగా జూలై 1వ తేదీన కూడా ఈ డ్రైవ్ ను కొనసాగించనున్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పిలుపునిచ్చింది.